ఈ వీడియో మీద నీ చేయి పడ్డదంటే నువ్వు ఖచ్చితంగా ఒక యానిమే ఫ్యాన్ అయి ఉండాలి. సో హలో దోస్తో, నువ్వు యానిమే ఫ్యాన్ అయితే నీకోసమే ఈ వీడియో. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న పారాసైట్ లైవ్ యాక్షన్ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు చాలా హైప్ వచ్చింది, బట్ కొన్నాళ్ళకి ఏమీ లేదు. అందుకే ఈరోజు లైవ్ యాక్షన్ బాగుందా, అసలు యానిమే బాగుందా అన్నదైతే చూడబోతున్నాం. పారాసైట్ యానిమే అనేది 2014లో మాంగా నుంచి అడాప్ట్ చేశారు. దీంట్లో మొత్తం టోటల్ 24 ఎపిసోడ్లతో అయితే సిరీస్ వచ్చింది. ఏ మాటగా మాట కానీ పారాసైట్ సిరీస్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. దాని స్టోరీ కానీ, ఆ విజువల్స్ కానీ, యానిమేషన్ మాత్రం తోపు అంతే. అందులో ఫైట్స్ అయితే ఇంకా చూసుకోగలదు, మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. అంత తోపు యానిమే అయిన పారాసైట్కి లైవ్ యాక్షన్గా వచ్చిందే ఈ పారాసైట్ ది గ్రే. ఈరోజే అయితే దీనైతే చూశాను. టోటల్ 6 ఎపిసోడ్స్తో అయితే వచ్చింది. టోటల్ రన్ టైం అయితే 5 hours దాకా ఉంది. సో అలా చూసింది. టు బీ ఫ్రాంక్, నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే పారాసైట్ లైవ్ యాక్షన్ అన్నారు కానీ మొత్తం స్టోరీ అంతా మార్చేశారు. అండ్ ఆల్సో ఇందులో ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. నాకైతే చిరాకు వచ్చింది. ఎందుకంటే ఇలా తోసుకోవడం, అలా దోసుకోవడం, ఇలా కొట్టుకోవడంలా ఉంది. ఒక్కసారి పారాసైట్ యానిమేలో ఫైట్స్ చూస్తేనేమో దిమ్మ తిరిగిపోద్ది. ఇందులోనేమో తోపులాట్లా ఉంది. అండ్ హీరోయిన్ తీసేసి హీరోయిన్ పెట్టారు నాన్న. మామూలు స్టోరీ కాదు, స్టోరీ అయితే రోత స్టోరీ. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, మీరు ఈ లైవ్ యాక్షన్ని పక్కకు దోసేసి యానిమేని ప్రిఫర్ చేయండి. తెలుగు డబ్ లేకపోయినా ఎలాగోలా ఇంగ్లీష్లో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది యానిమే విలువేంటో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఇలాంటి యానిమే సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి.